నిజామాబాద్ జిల్లాలో చిరుతలను వేటాడి హతమార్చిన ఘటనలో కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. జిల్లాలో 2 చిరుతలు వేటగాళ్లు హతమార్చినట్లు గుర్తించారు. చిరుత పులి గోర్లు చర్మం కోసం అన్సాన్పల్లి, కారేపల్లి 2 చిరుతలను హతమార్చి కళేబరాన్ని దాచిపెట్టారు. చిరుతలను వేటాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు. 2 చిరుతల మృతి కేసులో 5గురిని అరెస్ట్ చేశామన్నారు. 9 పులిగోర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే మరో ముఠాను పట్టుకుని 9 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్ద పులి మిస్సింగ్ పై విచారణ జరుగుతుందని చెబుతున్న జిల్లా అటవీ అధికారితో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 చిరుతల హంటింగ్ కేసును అటవీ శాఖ అధికారులు ఛేదించారు. దాదాపు 10 మందిని అరెస్టు చేశారు. 9 చిరుత గోర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక చిరుతల హంటింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అంటున్నారు. సరే, 2 చిరుతల హంటింగ్ కేసుని ఎట్లా ఛేదించారు? రీసెంట్గా ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్. అంటే చిరుతపులి హంటింగ్ ఏంటంటే ఒక 3 నుంచి 5 నెలల క్రితం జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో దానికోసం మేము టీమ్స్గా ఏర్పాటు చేసి డివిజన్లో మొత్తం 4 రేంజ్ల టీంలో ఏర్పాటు చేసేసి ప్రతి వైల్డ్ లైఫ్ అఫెన్స్ ఒక అక్యూజ్డ్ పర్సన్ దగ్గర స్టేట్మెంట్ నా ముందు రికార్డ్ చేయాలన్నమాట. సో ఆ కోసము నేను సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన. సో సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడంతా పరిశీలించడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, అడవి పందుల కోసము ఉచ్చులేసేసి దాంట్లో ఫస్ట్ ఒక అడవి పంది పడ్డాక ఏం చేశారు, మళ్ళీ అడవి పంది పక్కకు పెట్టేసేసి మళ్ళీ ఉచ్చులు మళ్ళీ సెట్ చేసేసి ఈసారి గెలుముకుంటూ వస్తే అందులో ఒక చిరుతపులి పడ్డప్పుడు ఒక పౌరుని డ్యూటీ ఏంటంటే ఇమీడియట్గా మాకు ఫారెస్ట్ స్టాఫ్కి ఇన్ఫామ్ చేయాలి, ఇట్లా చిరుతపులి పడ్డదని. సో ఇన్ఫామ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినా అయిపోతుండే. వాళ్ళు వెళ్ళిపోకుండా ఏం చేసేసారు, వాళ్ళు అందులో ఒక మనిషి ఏం చేసినారే, దీని బిజినెస్ మంచిగా ఉన్నది, మార్కెట్ మంచిగా ఉన్నది, దాని తోలు కానీ గోలు కానీ చాలా మార్కెట్ ఉన్నది, కాబట్టి దీన్ని మనం చంపి అవన్నీ తీసుకుందాం అని అంటే వీళ్ళు కూడా మిగతా 3 కూడా సరే అని చెప్పి అందరు కలిసి కర్రలతో దాన్ని కొట్టి చంపారు. ఆల్రెడీ దానికి మెరకు రింగ్ పడ్డది, ఆ రింగ్ నుంచి పోనీకి దానికి ఛాన్సే లేదు. సో కొట్టి చంపేసేసి దాన్ని ఒక సంచిలో వేసుకుపోయి అక్కడి నుంచి ఒక 6.5 కిలోమీటర్లు దూరం తీసుకుపోయి ఒక దర్పల్లి అనే విలేజ్లో అక్కడ తీసుకుపోయి ఒక మ్యాంగో తోట అక్కడ తీసుకుపోయి ఏం చేసినట్టే చెట్టుకు దాన్ని ఏలాడదీసి ఫస్ట్ దాని కాళ్ళు నరికారు, ఇక్కడ పదాలు నరికేసేసి దాన్ని చిరుతపుల్లి తోలు తీసేసి ఆ తోలు ఈ కాళ్ళు పట్టుకొని 4 పోయినరు. ఇక ఒక 2 days అయిన తర్వాత ఆ చిరుతపుల్లి తోలు ఏం చేసినట్టే వాళ్ళు భయపడి ఒకతను మొత్తం బయలు పడేసిండు, పెద్ద బయలు, 30 feet బాయిలో ఉన్నది అది. ఇంకా గోర్లు కూడా ఒక ఎంక్వైరీ చేస్తే ఒక 9 గోర్లు దొరికినాయి, ఇంకా 9 మిస్ అవుతున్నాయి. సో దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకొక పార్టీ ఒక అక్యూజ్డ్ ఏంటంటే కామారెడ్డిలో ఉందని తెలిసింది, ఆయన ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ముందే వెళ్ళిపోయింది కాబట్టి ఆయన ఫ్యామిలీతో సహా పరారీలో ఉన్నాడు. చిరుతను వేటాడిన ప్రొఫెషనల్స్ సార్, అంటే ఇంతకుముందు కూడా ఏమైనా ఇట్లాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు? అయితే ఇప్పుడు తెలిసేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 3 ఏంటంటే మేము అడవి పందులకే వేటాడుతాం సార్, మేము మామూలుగా మాకు అలవాటు ఉంది అడవి పందులు అన్నారు. భీమ్గల్ ఇష్యూస్లో ఏం జరిగింది సార్? భీమ్గల్లో కూడా చిరుత చనిపోయింది. ఆ చిరుత ఎట్లా చనిపోయింది? చిరుతపులిని హంటింగ్ చేద్దామని ఒక దానికి విషం పెట్టారని తెలిసింది. సో విషం పెడితే ఏమవుతుందంటే అది వచ్చి తింటే అది చనిపోయిన తర్వాత మళ్ళీ గోర్లు స్కిన్ కోసం సో దాంట్లో కూడా 6 అంటే 2 దొరికినారు, ఇంకా 4 అబ్స్కాండింగ్ అయ్యారు. ఈ విషయాలలో ఏంటంటే ఇంకా డీప్ ఎంక్వైరీ చేస్తుంటే ఏంటంటే ఈ నాటు తుపాకులు కూడా దొరికినాయి. జిల్లాలో చాలా చోట్ల ఈ వేటగాళ్ళు హంటింగ్ చేస్తున్నారు, వన్యప్రాణులను టార్గెట్ చేస్తున్నారు. సో మీ పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది 3 to 7 years ఇంప్రిజ్మెంట్ మినిమం. సో ఇమీడియట్గా వైల్డ్ లైఫ్ హంటింగ్ కేసులో ఏంటంటే వాళ్ళకి బెయిల్ దొరకదు. సో ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ అవేర్గా ఉండాలి. ఒకటి అంటే నోరు లేని జీవాలు అవి ఏం చేసినా చెప్పండి, హంటింగ్ చేయొద్దు కదా. ఓకే బై అనుకోకుండా అది ఉచ్చలబడ్డది, ఇమీడియట్ మాకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసినాక ప్రతి పౌరుని బాధ్యత అది. వేట అంశంపైన అధికారులు అయితే పురోగతి సాధించారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఇక జిల్లాకు వచ్చి మిస్ అయిన పెద్ద పులిని వెతుకుతున్న క్రమంలోనే వేటగాళ్ళు 2 పులిని హత్య చేసినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించి 10 మందిని అరెస్ట్ చేశారు. ఇక పులి అయితే ఇప్పటికే మిస్సింగ్లో ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.